హలో అందరికీ నమస్తే. తెలుగులో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎట్లుంటుందో చూద్దాం. ఎన్ఐసి మెయిన్ అంటే చాలామంది కనపడుతున్నారు పండ్ల మీద లగేజ్ పట్టుకొని గోయింగ్ వెళ్తున్నారు. లాంగ్ వీకెండ్ కదా, వెళ్తున్నట్టు. సో మన ట్రిప్కి వస్తే ఈరోజు నేను హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి వెళ్తున్నా. డైరెక్ట్గా పోను. ఆ, అంటే ఫస్ట్ ఏమనుకుంటున్నా అంటే ఈ మిర్యాలగూడ అంటే ఏ రూట్ తీసుకుంటా అంటే ఇటు నుంచి నార్కెట్పల్లి, నార్కెట్పల్లి నుంచి రైట్ మిర్యాలగూడ, అండ్ అక్కడ నుంచి ద రెగ్యులర్ రూట్ పిడుగురాళ్ళ అండ్ ఒంగోల్, చెన్నై, ఒంగోల్, నెల్లూరు అండ్ దెన్ చెన్నై. ఇప్పటికైతే అది అనుకుంటున్నా. చెన్నైకి వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ అక్కడ నుంచి పాండిచ్చేరికి బయలుదేరుతా. పాండిచ్చేరికి ఈసీఆర్ రూట్ ఉంది కదా, ఈసీఆర్ రూట్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే బాగుంటుందని అంటారు. అండ్ అట్లనే దారిలో మహాబలిపురం కూడా కవర్ అవుతుంది. అది ప్లాన్ ఇప్పటికైతే. సో పాండిచ్చేరికి వెళ్ళి పాండిచ్చేరిలో అంటే 2 నుంచి 3 డేస్ 3 రోజులు ఉందాం అనుకుంటున్నా. కానీ చూడాలి, 3 ఆర్ మేబీ 3 లేదంటే 4 రోజులు ఉంటాను. ఇంత ఫస్ట్ ఏమనుకున్నానంటే పాండిచ్చేరి దెన్ ధనుష్కోడికి పోదాం అనుకున్నా, కానీ ఈ వేడికి వెళ్ళలేనేమో అని ఓన్లీ జస్ట్ పాండి కవర్ చేసి రిలాక్స్డ్గా పాండీలో ఉన్న అట్రాక్షన్స్ అన్నీ చూసి ఇంకా పాండీలో కెఫేస్, నైట్ లైఫ్ ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. సేమ్ రూట్లో వద్దాం అనుకుంటున్నా. అండ్ మోస్ట్లీ మాది సూర్యాపేట. సో ఐ థింక్ ఈ మధ్య బాగా వింటుంటారు న్యూస్లో. సో వాళ్ళది మా ఊరు పక్కనే, వాళ్ళది నూతన్కల్, మాది ఇస్సాలపురం, దాని పక్కనే ఉంటుంది. జస్ట్ 3 కిలోమీటర్లే. సో మీకు అర్థమై ఉండొచ్చు దేని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో ఎందుకు చెప్తున్నా అంటే రిటర్న్లో వస్తే సూర్యాపేటలో ఆగి మా ఊరు వెళ్ళి ఆ రోజు నైట్ అక్కడే ఉండి తెల్లారి హైదరాబాద్కి. ఇది ప్లాన్ ఇప్పటివరకు. సో మొత్తం 2 రోజులు వెళ్ళడానికి, 2 రోజులు రావడానికి, 4 రోజులు అక్కడ. సో మొత్తం 7 నుంచి 8 రోజులు అనుకుంటున్నా ఈ ట్రిప్. చూద్దాం ఎట్లయితుందో. సో దీనికి ముందు నేను సో వావ్, నైస్ వ్యూ బాగుంది. ఈరోజు జర్ర ఫాగీ ఉంది. నిన్న వర్షం పడ్డది కదా హైదరాబాద్లో, కాబట్టి జస్ట్ 1 ఇయర్ అయింది. 1 ఇయర్ 3 వీక్స్. సో అండ్ కంప్లీటెడ్ 10,000 కిలోమీటర్స్. సో ఈ ట్రిప్లో వచ్చేసి ఆల్మోస్ట్ 2,000 అవుతుందేమో అనుకుంటున్నా. సో 10 + 2 12 కంప్లీట్ చేస్తాను. అండ్ నాకైతే ఇంతవరకు ఇట్స్ ఎ ప్రాబ్లం లేకుండా జరిగిపోయింది నా ఎక్స్పీరియన్స్ అయితే. సో నా బండి గురించి చెప్పలేదు కదా, నేను అప్రిలియా RS 457 తీసుకొని ఇందాక చెప్పినట్టుగా 1 ఇయర్ అయింది అంతే. సో రీసెంట్గా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వచ్చినాయి దీని రిలయబిలిటీ గురించి కానీ, పర్ఫార్మెన్స్ గురించి కానీ చాలా వచ్చినాయి.
నా వరకైతే పర్ఫార్మెన్స్ విషయంలో ది బెస్ట్ ఇప్పటికి వరకు ఇన్ని సెగ్మెంట్లో 450 500 అండర్ 500 cc. బికాస్ నేను జస్ట్ 1-2 months వాడి చెప్తలేను, మీన్ మోర్ దాన్ 1 year. అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్కి వస్తే వీఆర్ అంటే మాకు హైదరాబాద్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ షోరూమ్లో వాళ్ళు కానీ అంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, బండి ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్తే దాన్ని రెక్టిఫై చేయడం కానీ మంచిగా అవుతుంది. మేబీ అదర్ లొకేషన్స్ అంటే బయట హైదరాబాద్ కాకుండా వేరే లొకేషన్స్లో, అన్ని లొకేషన్స్లో ఇట్స్ నాట్ అంటే వీళ్ళది పెద్ద నెట్వర్క్ కాదు, లైక్ హోండా, యమహా, అంటే వీళ్ళది ఇంక ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. సో ఓనర్షిప్ గురించి సో దీనికి ముందు 2 పెద్ద ట్రిప్లు వేసిన. ఒకటి వైజాగ్, అరకు, విజయవాడ. సో ఈ 3 కవర్ చేసిన. అది 5 రోజులు వెళ్ళుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది యానంకి ఎలా వెళ్ళాలంటే శ్రీశైలం పోయి, శ్రీశైలం నుంచి విజయవాడ వచ్చి, విజయవాడలో ఒక రోజు ఆగి, దెన్ అక్కడి నుంచి యానం పోయినా. అది కథ. యానం నుంచి వచ్చేటప్పుడు చక్కగా హైదరాబాద్కి వచ్చినాం. ఇందులో మనకు కావాల్సిన విధంగా అన్నీ చేసినాం. సిటీలో తిరిగిన వీకెండ్ రైడ్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. బెంగళూరు హైవేలో నర్సాపూర్ ఫారెస్ట్, నాందేడ్ హైవే మస్తు తిరిగిన. వన్ థింగ్ ఇస్, మీరు ఇప్పుడు 5 లక్షలకు వచ్చే బెస్ట్ బండి ఏంటి, మీకు స్పోర్ట్స్లో కావాలి అండ్ టూరింగ్ కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఇట్, ఇదన్నమాట. సో నేనైతే ఇప్పుడు టోల్ రోడ్ ఎక్కబోతున్నా. అండ్ 1:10 పట్టింది ఇక్కడి నుంచి. నేను చందానగర్ నుంచి వస్తున్నా. సో జస్ట్ ఇప్పుడు నాకు తీసిన దిస్ ఈస్ మై రెగ్యులర్ స్టాప్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. లగేజ్ అంతా బాగానే ఉంది. ఓకే. జస్ట్ ఇప్పుడే హోటల్ వివరాలు బ్రేక్ఫాస్ట్ అయింది. సో where do you think my next stop is? My next is Starbucks. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పక్కనే ఉన్న స్టార్బక్స్కి ఎందుకు పోతున్నాం అక్కడికి వెళ్ళినాక చెప్తా, ఆర్ ఇప్పుడే చెప్తా. టుడే దెర్ ఈస్ 50% ఆఫ్ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్. కానీ ఇక్కడ ఉందో లేదో తెలియదు మనకి. తెలిసి just stopped for a coffee and made a small purchase. Today it's every flat for 50% on everything, so I've got a bottle for myself.
ఇక్కడ పెద్దగా ట్రాఫిక్ అయితే లేదు, కానీ మన విజయవాడ హైదరాబాద్ రోడ్ అయితే సూపర్ ట్రాఫిక్. ఇప్పుడే కాదండి, మధ్య కాలంలో మనం ఇప్పుడు మిర్యాలగూడ రోడ్లో ఉన్నాం. వాడు ఆగి చూసిరు కదా, ఇది మనం ఏం చేసినాం, అర్ధ గంట అయిపోవడదాం అనుకున్నాం, అది కాస్త గంట అయింది. స్టార్ బక్స్కి పోయినా ఈరోజు 50% ఆఫర్ అంటే ఏం తెచ్చుకున్నాం, వాటర్ బాటిల్ తీసుకున్నాం, అట్లనే కాఫీ తాగినా, అయిపోయింది గంట అయిపోయింది అక్కడనే. నాట్ అంటే టైం కవర్ చేద్దామని ఏం అనుకోవట్లేదు. ఓకే, ఈ వేడిలో ఎంత దూరం వెళ్తే అంత దూరం పోయి టేక్ రెస్ట్. ఏమనుకుంటున్నా అంటే వన్స్ యూనో లంచ్ టైంలోకి ఎక్కడైనా రీచ్ అయ్యి ఆడే గంట రెండు గంటలు అట్లా స్పెండ్ చేసి లంచ్ తినేసి జరంతసేపు అరిగేదాకా కూర్చొని ఈలోపు జర ఎండ చల్లబడితే మళ్ళీ సో 5 మేబీ 6 వరకు చెన్నై పోతామేమో అనుకుంటున్నా. ఇప్పటి వరకు ఓకే, ట్రిప్ మీటర్ చూస్తే తెలుస్తుంది ఎంత కవర్ చేసినాం ఏంది అని. ఓకే, పొద్దుటి నుంచి ఇప్పటి వరకు 135 కిలోమీటర్స్ కవర్ చేసినాం. 135 కిలోమీటర్స్ ఇన్ 3 hours. ఓకే, అంటే గంటకి 45 కిలోమీటర్లు. మోర్ ఆర్ లెస్ గూగుల్ ప్రెడిక్షన్ కరెక్టేనే ఉంది, చూద్దాం. ఇంకా ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయిపోలేదు. సో మొన్న 2 days బ్యాక్ స్టార్ట్ అయ్యే ముందు ఫిల్ చేయించిన. సో రైట్ నో ఐఎమ్ క్లోజ్ టు 300 అండ్ రేంజ్ ఈజ్ షోయింగ్ 45. లెట్స్ సీ ఎంత దూరం వస్తుందో. వెయిటింగ్ నెక్స్ట్ పెట్రోల్ పంప్ ఇస్ ఇన్ 10 kilometers ఐ థింక్. అక్కడ జస్ట్ ఇప్పుడే ఫిల్ చేయించిన 314. ఓకే, రేంజ్ 0 అయిపోయింది, బట్ యా వెరీ గుడ్ మైలేజ్. 314 10 liters ఎంతో పట్టింది. సో ఐ థింక్ ఆన్ అన్ యావరేజ్ మేబీ 28-29 వచ్చింది. ఓకే, విల్ రీసెట్. ఈసారి ఎంత వస్తుందో చూద్దాం. సో అద్దంకి అయిపోయింది, అద్దంకి దాటేసిన. NH16కి వచ్చేసినాం. అది NH16 ఇస్ నథింగ్ బట్ ది చెన్నై హైవే. ఎండ మాత్రం సంపదలు పెడుతుంది. సో 11:15 అయింది. చూద్దాం ఎంతసేపు రైడ్ చేయగలుగుతాను. ఇంకొక గంట సేపు చేసి ఆ తర్వాత ఒక 2 గంటలు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా. మంచి రెస్టారెంట్ ఒకటి చూసుకొని and 22 kilometers are good.
ఆల్మోస్ట్ 6 PM అయింది. మధ్యాహ్నం ఎప్పుడు ఈ చెన్నై హైవే ఎప్పుడైతే ఎక్కినామో దట్ వాజ్ ద లాస్ట్ అప్డేట్. సో ఆ తర్వాత సూపర్ హాట్ ఉండే, మస్తు వేడిగా ఉండే. ఒక హైవే మీద ఒక స్కై వ్యూ అని ఒక రెస్టారెంట్ ఉంది టోల్ గేట్ పైన. అక్కడ కూర్చున్నా, ఎంతసేపు కూర్చున్నా, ఆల్మోస్ట్ ఒక 1.5-2 గంటలు కూర్చున్నట్టున్నా. సో 2:30 ఐ థింక్ మేబీ ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ అయినా, కొంచెం ఎండ తగ్గిన తర్వాత. కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది. అనుకున్నా మేనేజ్ చేయొచ్చు కానీ కొంచెం కొంచెం టఫే హాట్. సో ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. మధ్య మధ్యలో ఆగిన, అర్ధ గంటకు ఒకసారి అట్లా ఆగిన. మొత్తానికి అయితే ఇక వెంట వెల్ సరిగ్గానే బాగానే అయింది. మధ్యాహ్నం ఏం తినలేదు, జస్ట్ కొన్ని జ్యూసెస్ అయినా. ఈ వేడికి తింటే సెట్ కాదేమో అని. యా సమ్వేర్ అరౌండ్ 3:34 బాగా ఆకలి అయింది. ఇంకా తప్పదని చెప్పేసి కొంచెం ఫ్రైడ్ రైస్ తిన్నాను. అంతే. ఇంకా తర్వాతకి కొంచెం వాతావరణం చల్లబడ్డది. ఎట్లయితే చల్లబడ్డదో జర్ర గుంజిన బాగానే. సో నా నేను చెన్నైలో హోటల్ బుక్ చేసుకున్నా. అక్కడికి వెళ్ళడానికి ఇట్స్ అరౌండ్ 50 kilometers. విత్ ఇన్ 1 hour, ఒక 1 hourలో వెళ్ళిపోతా. యా విల్ టేక్ రెస్ట్ తీసుకుంటా. ఈరోజు వెళ్ళగానే మంచిగా చల్ల నీళ్ళతోటి స్నానం చేయాలి. చూస్తా. ఐ థింక్ నేను కొంచెం అవుట్స్కర్ట్స్లోనే బుక్ చేసిన హోటల్, సో దాట్ సిటీలోకి వెళ్ళకుండా జల్దీ వెళ్ళిపోవచ్చు అని. చెన్నై ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉంటుందో లేదో తెలియదు. బట్ రేపు పొద్దున అయితే పాండిచ్చేరి వెళ్ళడానికి అయితే నేను ఈసీఆర్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా, ఈస్ట్ కోస్ట్ రూట్. సో యా ఆ రోడ్లో మహాబలిపురం ఒకటి కవర్ చేసుకొని మధ్యాహ్నానికి పాండిచ్చేరి చేరుకుందామని ప్లాన్. పాండిచ్చేరి కూడా హాస్టల్ బుక్ చేసుకున్నా. హోటల్ బుక్ చేసుకోవచ్చు. బట్ యా ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళడం చూస్తా. హాస్టల్ పేరు ఏంటంటే ఈనెస్. అండ్ ఒక 2 డేస్కి అయితే బుక్ చేసిన. ఇంకా ఉండాలి అనిపిస్తే జాస్టల్ ఉంది. సో జాస్టల్ ఈజ్ ఫేమస్ ఫర్ హాస్టల్స్. యా విల్ ట్రై దట్. అది అందులో ఒక రోజు 2 రోజులు ఉండేసి దెన్ బ్యాక్ టు హైదరాబాద్.